హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. డైలీ రొటీన్‌గా లంచ్ బాక్స్‌లోకి రైసే ఎందుకని చెప్పేసి ఈరోజు మా పిల్లలకి టొమాటో రైస్ చేశానండి. ఎలా ప్రిపేర్ చేశాను అనేది ఇక్కడ వీడియోలో క్లియర్‌గా చూపిస్తున్నాను. మీరు కూడా ఒక్కసారి చూడండి. నచ్చితే లైక్ చేయండి. ముందైతే నేను ఇక్కడ మందపాటి గిన్నె అయితే ఒకటి పెట్టుకున్నాను. దానిలో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అనేది వేసుకున్నానండి. ముందుగా దీనిలో అయితే హోల్ గరం మసాలా వేసుకుంటున్నానండి. ఇలాచీ, చెక్క, లవంగ, బిర్యానీ ఆకు మొత్తం వేసాననమాట. వీటినైతే కొంచెం ఫ్రై చేసుకుందాము. అంటే పచ్చివాసనలాగా లేకుండా మంచి అరోమా వచ్చేలాగా ఇట్లా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత నేను ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలను అయితే వేస్తున్నానండి. పెద్దుల్లిపాయలు ఇవైతే కొంచెం కలర్ అయితే చేంజ్ అవ్వాలన్నమాట. అలా పచ్చిగా ఉంటే మనకి అస్సలు బాగోదు. ఎప్పుడైనా సరే ఆనియన్ అనేది కొద్దిగా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నట్లయితే టొమాటో రైస్ అయినా బిర్యానీలోకైనా ఆ టేస్టు ఆ యొక్క ఫ్లేవరు అనేది చాలా బాగుంటుంది. ఆనియన్ ఫ్రై అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన అనేది లేకుండా చక్కగా ఫ్రై అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆల్మోస్ట్ ఇది కూడా ఫ్రై అయిపోయిందండి. తరువాత వచ్చేసి నేను ఇందులో ముందుగా టమాటాలని పేస్ట్ చేసుకున్నానండి. 4 టమాటాలను పేస్ట్ చేసుకొని మిగతా 2 అయితే పీసెస్ లాగా కట్ చేసుకున్నానమాట. ఈ టొమాటో పేస్ట్ ప్యూరీ లాగా ఉంది కదా, దీన్ని వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటో పచ్చిమిర్చి అయితే ఇక్కడ వేస్తూ ఉన్నాను. ఇవన్నీ కూడా ఏం చేయాలంటే మనకి టమాటాలు పచ్చివి వేసాం కాబట్టి ఆ యొక్క పచ్చిదనం లేకుండా మొత్తం అంతా కూడా ఆయిల్ పైకి తేలే వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి ఈ టొమాటో రైస్ ఫ్లేవర్ అనేది చక్కగా వస్తుంది. చూడండి ఇక్కడైతే కుక్ అవుతూ ఉందన్నమాట. మనకి ఆ వాటర్ అనేది ఎగిరిపోయి చక్కగా రావాలి. అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోపు తొందరగా ఫ్రై అవ్వటం కోసం నేను ఇందులో కొద్దిగా పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు ఇప్పుడే వేసుకుంటున్నానండి. ఇదంతా కూడా ఒక్క 10 నిమిషాల పాటు ఈ పచ్చివాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసుకుందాము. చూడండి మనకి వాటర్ అంతా రిలీజ్ అయిపోయి పైకి ఆయిల్ అనేది తేలాలన్నమాట. అప్పుడే అది మనకి ఈవెన్గా కుక్ అయినట్టు దాని అరోమా టేస్ట్ అనేది కూడా రైస్కి చక్కగా పడుతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత నేను గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. తరువాత ధనియా పౌడర్ అనేది వేసుకుంటున్నానండి. ఎక్కువ మసాలాలు అనేటువంటివి ఏమీ వేయట్లేదు ఇందులో, జస్ట్ గరం మసాలా సరిపోతుంది. మనకి టమాటా రైస్కి ఎక్కువ వేసుకున్నా కూడా అంత టేస్ట్ బాగుండదు, టమాటా ఫ్లేవర్ తెలియదు కదా. ఇప్పుడైతే కరివేపాకు వేసుకుంటున్నానండి. తర్వాత వచ్చేసి ఇందులో తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా వేసేసిన తర్వాత బాగా మిక్స్ అయ్యేటట్లు అలా ఒక్కసారి అయితే మొత్తం కలిపేసుకోవాలన్నమాట. మనకి కరివేపాకు ఇప్పుడు వేసుకోవటం వలన ఆ అరోమా అనేది కర్రీ అంటే రైస్కి చక్కగా పడుతుంది. అందుకే నేను ఈ టైంలో కరివేపాకు అనేది వేస్తున్నాను. ఇలా వేసి ఇంకొక 2 నిమిషాల పాటు దీనిని ఇలాగే మగ్గనిద్దామండి. మగ్గిన తర్వాత నేను ముందుగా నానబెట్టుకున్నటువంటి రైస్ ఉంది కదా, అదైతే వాటర్ అంతా తీసేసి ఇందులో వేసుకుంటున్నానమాట. ఇలా రైస్ మొత్తాన్ని కూడా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మళ్ళీ కలియబెట్టుకుంటున్నాను. అంటే మనం వేసుకున్న ఈ గరం మసాలా, ఈ టమాటా ఫ్లేవర్ అంతా కూడా ఈ రైస్కి పట్టేలాగా ఇలా ఒక 2 నిమిషాల పాటు కలిపి అలాగే వదిలేసానండి. తరువాత దీనికి సరిపడినన్ని, అంటే నేను 1 గ్లాసు బియ్యానికి 1.5 కప్పు వాటర్ అనేది వేసుకున్నాను. అంటే నార్మల్గా అయితే గ్లాసు బియ్యానికి గ్లాసున్నర 2 గ్లాసులు వాటర్ వేస్తారు. మనం తీసుకునే రైస్ను బట్టి ఇక్కడ వాటర్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా వాటర్ అయితే వేసేసుకుంటున్నానండి. నేను ముందుగా బియ్యం ఎందుకు వేసానంటే ఆయిల్లో ఇట్లా కర్రీలో మనం బియ్యాన్ని వేసుకుంటాం వలన మనకి రైస్ అనేది కూడా పొడి పొడిలాడుతూ చక్కగా వస్తుందన్నమాట. అందుకే ఇలా వేశాను. ఇలా వాటర్ అన్నీ పోసేసిన తర్వాత మొత్తం అంతా కూడా అడుగున లేకుండా ఒక్కసారి బాగా కలియబెట్టుకుంటున్నానండి. ఇట్లా రైసు వాటరు అంతా మిక్స్ అయిపోయేలాగా, అంటే అడుగున మనం వేసినటువంటి ఈ యొక్క కర్రీ కానీ టమాటో పీసెస్ కానీ ఏమీ అడుగున లేకుండా మొత్తం కలిపేసుకొని సాల్ట్ సరిపోయిందా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకుంటున్నాను. మనకి ఉప్పు సరిపోకపోతే ఈ ప్రాసెస్లో ఉన్నప్పుడు వేసుకుంటే రైస్కి కూడా చక్కగా పడుతుందనమాట.
అలా వేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనిచ్చానండి. ఎందుకంటే మనకి పొంగు అనేది వస్తుంది కదా, అలా పొంగు వచ్చే వరకు మూత అనేది ముందు పెట్టుకోవాలన్నమాట. ఇలా బాయిల్ అవుతూ ఉంది కదా, ఈ టైంలో నేను పైనుంచి మరొక స్పూన్ వరకు నెయ్యి అనేది వేసుకున్నానండి. మనకి ఇప్పుడు నెయ్యి వేసుకోవటం వలన ఆ రైస్ అనేది పొడి పొడిలాడుతూ చక్కగా వస్తుందనమాట. ఒకదానికొకటి అంటుకొని సంకటిలా కాకుండా చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇలా మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే మన టమాటో రైస్ అయిపోయింది. పిల్లలకైతే ఇలా సర్వ్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.